హాస్య రచయితగా బ్రాండ్ పడిన తర్వాత ఇంకా ఏది రాసినా నేను గంభీరంగా రాయడం నాకు చేతవన్నా కూడా వినరు జనం. కానీ పండగ పూట అందరికీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభలో ముందుగా ఉగాది సందర్భంగా ఒక చిన్న పాట పాడి ఇది గంభీరమైందే, తర్వాత హాస్యంలోకి పోతాను. హాస్యం అంటే ఎవరండి ఇంతక్కడి నుంచి చూస్తున్నాను తగనవుతున్నాడు ఆయన అంటే ఆయన హాస్య రచయిత లేదని అన్నట్టు నేను రాసిన వాటికి నేనే నవ్వుకోవటం కాకుండా ఇది మిమ్మల్ని కూడా అలరిస్తుందని ఆశిస్తూ ముందుగా తలిరాకు తల ఎత్తి తరువు మురిసింది ఎద పొదలలో ఏదో ఆశ మెరిసింది ఆశ మెరిసింది తలిరాకు తల ఎత్తి తరువు మురిసింది ఎద పొదలలో ఏదో ఆశ మెరిసింది ఆశ మెరిసింది పొగమంచు ముసుగులో నిదురించు ఈ నేల సొగసు మధుమాసమై పరవశించే వేళ శిథిల పత్రాలనే పదిల పరచెదవేళ శిశిర హేమంతాల అవశమవనేలా తలిరాకు తల ఎత్తి తరువు మురిసింది ఎద పొదలలో ఏదో ఆశ మెరిసింది గళమంత గమకమై గండు కోయిల పాట తోట మాటున మ్రోగి రాగమయ్యే చోట గళమంత గమకమై గండు కోయిల పాట తోట మాటున మోగి రాగమయ్యే చోట కలల సీమను వీడి కదలిపోయేద వేళ పులకరింతలే పూచి పున్నాగదైరాల తలిరాకు తల ఎత్తి తరువు మురిసింది ఎద పొదలలో ఏదో ఆశ మెరిసింది సుఖపికమ్ముల సడులు తేటి సందడులు పూల తేరును మించు పూత మామిడులు కోరికల సారికలు కోటి గొంతుల తోడ పిలువ దాగెద వేళ గత జ్ఞాపకపు నీడ తలిరాకు తల ఎత్తి తరువు మురిసింది ఎద పొదలలో ఏదో ఆశ మెరిసింది ఆశ మెరిసింది ఆశ మెరిసింది ఆశ మెరిసింది. పర్వాలేదు, ధన్యవాదాలు దీనికి కూడా చప్పట్లు కొట్టినందుకు. ఇది తమాషాగా ఒక రకరకాలైనటువంటి దంపతులు ఎలా దాంపత్యం ఉంటుందో వాళ్ళ ఆలుమగల సంబంధం ఎలా తమాషాగా హాస్యానికి రాసినటువంటి ఒక కవిత. ఆలుమగలు పాలు నీరు అంటారు అందరూ, పాలెవరో నీరెవరో తేల్చగలుగు వారందరూ. ఆలుమగరు పాలు నీరు అంటారు అందరూ, పాలెవరో నీరెవరో తేల్చగలుగువా. ఏమో అతిగాడు ఆవిడే గోడే వినడు, అతడేమో అతిగాడు ఆవిడ గోడే వినడు. ఆమె గారిదదో తీరు అతిశయాల మారు పేరు. మేడు ఫరు ఈచెదరో బ్రతుకలాగే ఈడ్చెదరో, లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరో. ఆలుమగలు
పాలు నీరు అంటారు అందరూ, పాలెవరో నీరెవరో తేల్చగలుగు వారందరూ. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు మనకి బయట. ఈ ప్రవచనాలు కొంతమంది బయట చెప్పే అవకాశం లేక ఇంట్లోనే చెప్తూ ఉంటారు. అలాంటి ఒక ఆయన ఆనువాఫూలేని జ్ఞానబోధ ఆసారుది, అడుగడుగున పాఠాలే అంతులేని బోరది, ప్రాపంచిక రాజకీయ ప్రవచనాల రచ్చతోటి వేధించే పీడించే వేదాంతపు పిచ్చతోటి ఆమె నిద్ర నటించిన కదిపి కుదిపి వినిపించును, నడి మధ్యన ప్రశ్నలేసి నరకాన్నే తలపించును. మేడుఫరు ఈచెదరో బ్రతుకలాగే ఈడ్చెదరో, లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరో. ఆడవాళ్ళకు కూడా ఈ ప్రతిభ చాలా వరకు ఉంటుంది. ప్రపంచ జ్ఞానం లేకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లోనే వాళ్ళు ఆంగిక అభినయాలతోటి సాంఘిక మాధ్యమమై ఆవిడ చుట్టుపక్క ఇళ్ళ వాళ్ళ దిట్టమైన గాసిప్పులు, చుట్టాల కబుర్లలో గొప్పలు తప్పుల కుప్పలు, దిమ్మ తిరగ తలంటి వలె కుమ్మరించిపోయగా, సోషల్ మీడియా దెబ్బకు సారు సోషొచ్చి పడిపోయినా, ఛానల్ ఆగేదుండదు చాటింగుకు అంతుండదు. మేడుఫరు ఈచెదరో బ్రతుకలాగే ఈడ్చెదరో, లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరో. కొంతమంది ఉంటారు, ఒక ఆవిడ అందుతో వాళ్ళ ఆయనతో, ఏమండి ముత్తైదులందరికీ పసుపు కుంకుమ ఆ పొట్లాలు రవిగొడలు ఇచ్చాను, ఇంకేమన్నా ఇమ్మంటారా అంటే, నా ఫోన్ నెంబర్ ఇవ్వు వాళ్ళందరికీ అన్నట్ట. ఆడవాసనలతో ఆయన ఆదమరచిపోతాడు, చీరల గరగరలు వింటే బూరెలాగా ఉబ్బుతాడు. ఆవిడ స్నేహితులొస్తే ఆడెవాలిపోతాడు, కుళ్ళు పాత జోకులన్నీ మళ్ళీ మళ్ళీ విసురుతాడు. అడగని సలహాలిస్తూ లొడలొడమని వాగుతాడు, పని ఉన్నా మానుకోని శనిగాడై తిరుగుతాడు. మేడుఫరు ఈచెదరో బ్రతుకలాగే ఈడ్చెదరో, లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరో. ఇక షాపింగ్లు చేయటం మీద ఉత్సాహం చూపించేటువంటి స్త్రీలతో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిల్లో. అయితే ఒకటి, ఈ చీరల కొట్లలో వాటిలో పరుపులు వేస్తారు కింద. ఆవిడ సెలక్షన్ అయ్యేదాకా ఈయన హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి కొంతవరకు అవి పనికి వస్తాయి. ఉచితాల మీద ఎక్కువ మోజున్న వాళ్ళు, కారు కొంటే టైరు ఉచితం, మేడ కొంటే మెట్లుచితం, బీరువాడు చీరలతో మీరువాడు సబ్బుచితం, అమ్మగారి షాపింగుతో దిమ్మదిరుగు బిల్లులు, కార్డు మీద అప్పులతో కార్డియాకు జల్లులు, అయ్యగారిని నిద్రలేపి అయ్యిందిక పదమంటే, అయ్యగారిని నిద్రలేపి అయ్యిందిక పదమంటే, కళ్ళు బైర్లుగా మీ ఇంకా కనిపించవు దారులు. మేడుఫరు ఈచెదరో బ్రతుకలాగే ఈడ్చెదరో, లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరో. పెళ్ళి అయిన కొత్తల్లో పెళ్ళాం కొంగట్టి తిరిగి, వంట పనుల ఇంటి పనుల జంటగా ఉండుట మరిగి, పాకశాస్త్ర ప్రావీణ్యం ప్రదర్శించి ఆ నరుడు, పెళ్ళాం పిల్లల పాలిట అయినాడొక నలుడు. వర్క్ ఫ్రమ్ హోముతో ఇప్పుడు ఇల్లు బట్టి మానవుడు, వంటింటిని అంటి పెట్టి వదలలేని వలలుడు. మేడుఫరు ఈచెదరో బ్రతుకలాగే ఈడ్చెదరో, లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరో. ఇక అనుమాన పక్షి, భార్యకి అనుమానం ఉంటే ఇక భర్త చేయగలిగింది ఏమీ లేదు. అది కూడా హాస్యానికి ఒక ఇది అవుతుంది చూడండి.
ఆలస్యానికి రీజను తేలకుంటే గోలలే, ఆలస్యానికి రీజను తేలకుంటే గోలలే, ఆడకొలీగుల మెడలో పడును తిట్ల మాలలే. పార్టీ అని వెళ్ళాడా పారదయ్య గారి జోరు, పార్టీ అని వెళ్ళాడా పారదయ్య గారి జోరు, ఊపిరి వాసన గుడితే ఉతుకుడుతో బేజారు. సారుగా అగుపించక అడుగడుగున నిఘా కన్ను ఉంటుంది, సారుగారి సరదాలను సాగనీయనంటుంది. మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగే ఈడ్చెదరు, లంపటమై దంపతులుగా లైఫ్ను లాగించెదరు. ఒక మహాతల్లి ఫోన్ అందరం పట్టుకు తిరుగుతుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో అది మాట్లాడుతూ ఉండటం ఆశ్చర్యంగా హాస్యంగా ఉంటుంది. ఫోనులో మాట్లాడకుండా ఆమె అగపడుటే గగనము, గుళ్ళో ప్రదక్షిణైన హల్లోతో గమనము. గుళ్ళో తిరుగుతూ ఓం శంభో మహాదేవ హర హర మహాదేవ చెప్పవే. కనిపించక ఇయర్ ఫోను వినిపించే తిట్లన్నీ, ఇయర్ ఫోన్ కనిపించకుండా ఏంటి వాగుతున్నావు, నీ బొంద. కనిపించక ఇయర్ ఫోను వినిపించే తిట్లన్నీ, తమనేనని ఎదుటివారు తన్నేందుకు సిద్ధపడగా, అబ్బే ఇది సెల్ ఫోను జబ్బేనని చెప్పాలి, అడుగడుగున అయ్యగారి గొడవల ముడి విప్పాలి. మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగే ఈడ్చెదరు, లంపటమై దంపతులుగా లైఫ్ను లాగించెదరు. ఇక నా జాతి వాళ్ళు ఏదైనా పత్రికల్లో వేస్తేనో పూర్వం రోజుల్లో ఉండేవి కవిత్వాలు వేయటానికి. ఇప్పుడు ఎవరు సామాన్యంగా వేయటల్లా, వేసినా చదవటల్లా. ఎవరైనా దొరికితే వాళ్ళని చంపటమే. ముఖ్యంగా మొట్టమొదటిగా ఇంట్లో దొరికేటువంటి శ్రోత ఎవరయ్యా అంటే భార్య లేదా లైఫ్ పార్ట్నర్. భార్యకి భర్త, భర్తకి భార్య. అదేంటే కవయిత్రుల కంటే కవులు ఎక్కువ మంది ఉన్నారు. కవిగా అవతారం ఎత్తి చెవులు నమిలి వేయు మగడు, ఇది ఒక్కటి వినమంటూ వదలక బాధించునతడు. ఒంటరిగా దొరికినప్పుడు, భార్యాభర్తలు ఒంటరిగా ఉంటే జనరల్గా శృంగారం ఏదో మనం ఆశిస్తాం, అది కాదుట. ఒంటరిగా దొరికినప్పుడు పంట పండినంటూ నవ్వు, అర్థం పర్థం దొరకని వ్యర్థ కవిత్వాలు రువ్వు. పురిటి వంక పెట్టి ఆమె పుట్టింటికి పారిపోతే, పురిటి వంక పెట్టి ఆమె పుట్టింటికి పారిపోతే, ఫోనులోనే పాషాణపు పాకం కరగించిపోయు. మనకి రకరకాల కదలీపాకం, నారికేళ పాకం, ద్రాక్షాపాకం, వీటన్నిటికంటే ఇది పాషాణ పాకం. ఆవిడకి ఫోన్లో కూడా చెవుల్లో ఈ పాషాణ పాకం. ఫోనులోనే పాషాణపు పాకం కరిగించిపోయు, మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగా ఈడ్చెదరు, లంపటమై దంపతులుగా లైఫ్ను లాగించెదరు. దక్షిణలు ప్రదక్షిణలతో కుక్షిణింపు కరుణాక్షి. ఆవిడ పూజలు పునస్కారాలు ఉపవాసాలు ఈయన మీద రుద్దుతుంది. దక్షిణలు ప్రదక్షిణలతో కుక్షిణింపు కరుణాక్షి, ఉపవాసాలతో మగనికి కడుపు మార్చు కఠినాక్షి. అయ్యగారు ఎప్పుడెప్పుడని ఎదురు చూచు శనివారం. ఎందుకంటే అయ్యగారు ఎప్పుడెప్పుడని ఎదురు చూచు శనివారం, ఆ రోజే అందుతుంది దండిగ గుడి పలహారం. ముక్కోటి దేవతలకు మొక్కు మీద మొక్కులు, ముక్కోటి దేవతలకు మొక్కు మీద మొక్కులు, ఆయన గారి గుండుకు ఆరారగ చెక్కులు. మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగే ఈడ్చెదరు, లంపటమై దంపతులుగా లైఫ్ను లాగించెదరు. ఒక్కొక్కడు ఎంత డబ్బున్నా ఇంకా డబ్బు సంపాదించాలనే ధ్యాస. కరువుగా 24 గంటలు కక్కుర్తిగా ధనం ధ్యాస. అయ్యగారికి ఆదాయం మీదే ఆశ, ఆగేదాకా శ్వాస. అప్పు చేసి బెట్టింగులు, లాటరీలు, షేర్లు, అప్పణంగా డబ్బొచ్చే ఆలోచన తెల్లార్లు. అంతులేని గ్యాంబ్లింగులు అయ్యగారి బుర్రగొరగా,
లక్కెప్పుడు తగులులని బిక్క మొగం వేయు మగడు మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగే ఈడ్చెదరు లంపటమై దంపతులుగా బ్రతుకును లాగించెదరు. ఇప్పుడు ఇంకొక సరదా ఏమిటంటే ఉన్న వయసు కంటే తక్కువగా కనపడాలని. దీంతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వయసు అంకె దొరకనీక ఫేస్ ప్యాక్ కరగనీక, వయసు అంకె దొరకనీక ఫేస్ ప్యాక్ కరగనీక, ఆంటీ అని పిలవనీక అక్క అని అనాలింక, ఏబీసీ జ్యూసులతో జుంబా డ్యాన్స్ క్లాసులతో క్లెన్సర్లు టోనర్లు జాగింగులు రన్నింగులతో మెరుపు తీగలాగా తాను మెరవాలని కోరిక, సారుగారి సంగజూడ మ్యాముకేది తీరిక, మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగే ఈడ్చెదరు లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరు. ఆలు మగలు పాలు నీరు అంటారు అందరూ, పాలెవరో నీరెవరో తేల్చువారు ఎందరు. అతడేమో అతిగాడు ఆవిడే గోడే వినడు, ఆమె గారిదదో తీరు అతిశయాల మారు పేరు, మేడు ఫరు ఈచెదరు బ్రతుకలాగే ఈడ్చెదరు లంపటమై దంపతులుగా లైఫును లాగించెదరు. ఓ ధన్యవాదాలు.